నమస్తే, వెల్కమ్ టు ఆర్కేఎన్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరిపేట పట్టణంలోని బంగ్లాలో అటుకుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్. దేవి శరణవరాత్రి మహోత్సవ వేడుకలలో కుటుంబ సమేతంగా నాయని రాజేందర్ రెడ్డి, ధర్మపత్ని నాయని నీలిమారెడ్డి. హన్మకొండ సుబేదారి ఎమ్మెల్యే కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియమితులైన వీరం సునంద, సుధాకర్ రెడ్డి. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా జైనూర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆదివాసీ మహిళ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమం. మరిపేట పట్టణంలోని బంగ్లాలో అటుకుల బతుకమ్మ వేడుకలో పాల్గొన్న ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామచందర్ నాయక్ మాట్లాడుతూ, మన సంస్కృతి సాంప్రదాయాలు మరింత ముందుకు తీసుకువెళ్లేలా సామూహికంగా బతుకమ్మ ఆడుతూ, పూలను పూజిస్తూ, ప్రకృతిని ప్రేమిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకోవాలన్నారు. దేవి శరణవరాత్రి మహోత్సవాలలో వేడుకలలో భాగంగా ఉదయం కుటుంబ సమేతంగా ప్రముఖ పుణ్య దివ్య క్షేత్రం శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమం చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, ధర్మపత్ని నాయని నీలిమారెడ్డి, కుమార్తె అల్లుడు గోధ విష్ణువర్ధన్ రెడ్డి నేడు 5వ రోజు రాజరాజేశ్వరి లలిత త్రిపుర సుందరి మాతగా అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. భద్రకాళి యాగశాలలో శ్రీ భద్రకాళి లలిత మహాయాగం నిర్వహించిన ఎమ్మెల్యే లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న యాగ ఫలితం పశ్చిమ నియోజకవర్గం మరియు రాష్ట్ర ప్రజలకు శుభం చేకూరాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. వాళ్ళు ఉంటారు అమ్మా. చూడండి, మంచి దండం పెట్టి అయ్యారు, మంచి పైసలు కావాలి, వాళ్ళ ఫోన్ నాదే. ఒక్కసారి ప్రాణాయామం ఎడమ ముక్కుతోటి గాలి తీసుకొని కొద్దిసేపు బంధించి కుడి ముక్కుతోడు మళ్ళీ కుడి ముక్కుతోడు తీసుకొని ఎడమ మళ్ళీ ఎడమ హన్మకొండ సుబేదారి ఎమ్మెల్యే కార్యాలయంలో ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియమితులైన వీరం సునంద, సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ తంగిలపల్లి తిరుపతి, డైరెక్టర్లు జాడి రాజీవ్ గాంధీ, రాజిరెడ్డిపల్లె దయాకర్ల నేడు వర్తనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా జైనూర్ ఘటనలో తీవ్రంగా గాయపడి గాంధీ ఆసుపత్రిలో గత నెల రోజులుగా చికిత్స అందుకున్న ఆదివాసీ మహిళ ఆదివారం నాడు డిశ్చార్జ్ అయ్యారు. బాధిత మహిళ కోలుకోవడంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. బాధిత మహిళ గాంధీ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడటంతో పాటు బాధితురాలి కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. ఎప్పటికప్పుడు గాంధీ ఆసుపత్రిలో బాధితురాలిని కలుస్తూ పరామర్శిస్తూ ధైర్యం సడలకుండా భరోసా కల్పించారు. మంత్రి సీతక్క నెల రోజుల నుంచి గాంధీ ఆసుపత్రి వైద్యుల సిబ్బంది బాధితురాలిని కంటికి రెప్పలా చూసుకున్నారు. ప్లాస్టిక్ సర్జరీలతో పాటు పలు సర్జరీలు చేసి బాధితురాలిని కాపాడారు. నెల రోజుల పాటు మెరుగైన వైద్యం అందించడంతో బాధిత మహిళ కోలుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణలు బాధితురాలి వెంట ఉన్నారు. బాధితురాలికి మంత్రి సీతక్క నూతన వస్త్రాలను బహుకరించారు. వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేశారు. బాధితురాలిని ఆప్యాయంగా వార్డు నుంచి తోడుకొని వచ్చి కారులో కూర్చోబెట్టి జైనూరుకి పంపించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్ ఆదేశానుసారం తెలంగాణ గౌడ సంఘం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో సోలిపేట తాటివనంలో కాటమయ్య రక్ష కిట్లు ఇప్పించి వాటిని ఎలా వాడాలో ప్రభుత్వ అధికారుల ద్వారా ట్రైనింగ్ ఇప్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శైలజ, ఎక్సైజ్ సిఐ రమ్యారెడ్డి, ఎక్సైజ్ ఎస్ఐ రబ్బాని, ఎస్ఎం కొత్తపల్లి సొసైటీ అధ్యక్షులు ఆర్ఎల్ఈ రఘుపతి గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు బత్తిని శివశంకర్ గౌడ్ కాటమయ్య రక్ష కిట్లను ప్రత్యేకంగా తయారు చేయించి ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశం గౌడ్ కి గౌడ సంఘం నాయకులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. చొరవ చేసుకొని బీసీ వెల్ఫేర్ నుండి ఐఏఎస్ బుర్ర వెంకటేశం గౌడ్ గారు మనకి ఈరోజు మరి సేఫ్టీ మోకులు ఖచ్చితంగా మా గౌడ్స్ అనేటోళ్ళు అసలు వాళ్ళకి సేఫ్టీ లేదు, సేఫ్టీ లేక ఖచ్చితంగా ఇట్లా జరిగిపోతూ ఉంటే వాళ్ళ ప్రాణాలు కోల్పోయి భార్య పిల్లలకు దూరం అయిపోతున్నారని మరి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. మరి ఈరోజు అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారికి, మరి మన పొన్నం ప్రభాకర్ అన్న మినిస్టర్ గారికి, మరి ఈరోజు మన తాటి కార్పొరేషన్ చైర్మన్ గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి మరి నాతోటి వచ్చిన మన కల్లుగీత కార్మిక సంఘం బత్తిని శివశంకరన్న గారికి, మరి అదేవిధంగా ఈఎస్ గారికి, మరియు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శైలజ మేడం గారికి, మరి ఎక్సైజు ఎస్ఐ గారికి ఈరోజు దగ్గరుండి అందరికీ మన గౌడ్స్కు ట్రైన్ ఇచ్చి ట్రైనర్లు కూడా చాలా చొరవ తీసుకొని, మరియు హైదరాబాద్ నుండి వచ్చిన ట్రైనర్లతోని మన గౌడ్స్ మనోళ్ళు దగ్గరుండి వాళ్ళు ఒక 4 ట్రైనింగ్ నేర్చుకొని ప్రతి ఒక్క జిల్లాకి వచ్చి ఖచ్చితంగా వాళ్ళు కూడా అందరినీ ఏ పనులున్నా కూడా విడిచిపెట్టుకొని వచ్చి మా గౌడ్స్కు మేము నేర్పియాలని ఎంకరేజ్ చేసి ఇక్కడికి వచ్చి నేర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకి ఈరోజు గౌడ్స్కు చాలా సేఫ్టీ మోకాలి. ఆ సేఫ్టీ మోకు తప్పనిసరిగా ఇప్పుడు ఇంతమందికి గవర్నమెంట్ నుండి ఏ ఒక్కరికి కూడా లేదు అనేది లేకుండా మరి ఖచ్చితంగా తాళ్ళు ఎక్కే వాళ్లకు, ఈత చెట్లు ఎక్కే వాళ్ళకు కూడా ఖచ్చితంగా మొన్న ప్రభాకర్ అన్న మినిస్టర్ గారి దగ్గర కూడా పోయి చెప్తే అందరికీ మోకులు అందరికి ఇస్తామన్నాడు. ఖచ్చితంగా దీనికి అందరికి ఇవ్వడమే. మరి ఇచ్చినందుకు మనం కూడా ఖచ్చితంగా సేఫ్టీ అనేది ధరించి ఖచ్చితంగా అవి పాటిస్తే మనకు దురదృష్టం శాతం ఏం కాకుండా మన సేఫ్టీ మోకులు బాగుంటాయి, మనం కూడా రక్షణగా బాగుంటాం. మరి ఈరోజు ఇంత మంచి చేసినటువంటి గౌడ సోదరులకు, మరి ఊరు నుండి వచ్చిన నాయకులకు, మరి అందరికీ మరొకసారి నమస్కారం చేస్తున్నాం. ప్రకృతితో మమేకమయ్యే పండుగ బతుకమ్మ పండుగ అని మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాశం వినయ్ భాస్కర్ అన్నారు. బతుకమ్మ సంబరాలను బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించే అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. మహిళలు, యువతలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో వచ్చి ఆనందంగా బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
కేవలం తెలంగాణలో జరుగుతుంది. అయితే మన పండుగలు, మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నిటిని కూడా ప్రకృతిని ఆరాధించే పండుగలు, ప్రకృతిని ప్రేమించే పండుగలు. ఆ ప్రకృతిని కనుక మనం ఆరాధించి, ప్రకృతిని ప్రేమించి, ప్రకృతిని రక్షిస్తే ఆ ప్రకృతి మనం రక్షిస్తుందని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. ఇది ముమ్మాటికి కూడా శాస్త్రపరంగా కూడా ఇది వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన పండుగలన్నీ కూడా చూసినట్టయితే ఉదాహరణకు ప్రకృతిలో లభిస్తున్నటువంటి అనేక పూలన్నీ కూడా ఇంతకుముందు అనితారెడ్డి గారు చెప్పినట్టు ఔషధ గుణాలు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మా అమ్మ గత పాలకులు నిర్లక్ష్యం చేసిన కానీ నేడు సొంత నిధులతో తాత్కాలికంగా చెక్ డ్యాం మరమ్మత్తు పనులు చేయించిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం పనులు చేపిస్తారని రైతులకు నాయకులకు హామీ ఇచ్చారు. వర్ధనపేట మండల పరిధిలోనే ఇల్లంద ఆకేరు వాగు చెక్ డ్యాం గత ఏడాది వరదలకు కొలతలకు గురైంది. దీంతో దిగువకు నీరు వృధాగా పోతుందని రైతులు మరియు స్థానిక ప్రజానీకం ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వారు వెంటనే స్పందించి చెక్ డ్యాం తాత్కాలికంగా మరమ్మతు పనులను పూర్తి చేయించి నేడు పర్యవేక్షించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఇల్లంద ఆకేరువాగు చెక్ డ్యాం తాత్కాలికంగా మరమ్మతులు పనులు పూర్తి చేయించి నీరు నిల్వ ఉండేలా చూస్తామని, అలాగే త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి శాశ్వతంగా పరిష్కారం దిశగా కృషి చేస్తామని రైతులకు ప్రజలు హామీ ఇచ్చారు. పీజీఆర్ స్ఫూర్తి జూనియర్ కళాశాలలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అత్యంత ఇష్టమైన పండుగ అంటే బతుకమ్మ పండుగ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పండుగలు వస్తాయి, కానీ ఆడవారికి మాత్రం, ఆడపిల్లలకు మాత్రం ఇష్టమైన పండుగ అంటే మాత్రం బతుకమ్మ పండుగ అన్నారు. విద్యార్థులు బతుకమ్మ పండుగ సందర్భంగా వివిధ పూలతో బతుకమ్మలు పేర్చడం జరిగిందని వారికి కళాశాల తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీజీఆర్ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు, స్ఫూర్తి జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Chief guest, Srimati Indupriya Madam, Chairperson of Kamareddy Municipality, and Vanitha Ramohan Garu, Sugna Ma'am, and our Principal Sir, and all dear friends. Happy Batkama. So tomorrow onwards, already నేను ఎక్కువగా మాట్లాడేది లేదు, సింపుల్. నా స్పీచ్ తర్వాత మేడంకి ఫెలిసిటేషన్ ఉంటుంది, మేడం వాళ్ళకి. సో ఇక్కడ నుంచి నేను మేడంకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ గురించి మేము గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం. 10 నిమిషాలు మాతో కలిసి అందరూ కూడా బతుకమ్మ ఆడాలి. సో 10 minutes తర్వాత మనము మేడం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ కార్యక్రమం చేసుకుందాం. థ్యాంక్ యూ, జై హింద్. తన పరిపాలన దక్షతతో కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి విద్యార్థులు గట్టిగా చప్పట్లతో ఇందుప్రియ మేడం గారికి మేము మా కౌన్సిలర్స్ అక్క 15th వార్డ్ కౌన్సిలర్ వనితక్క, అలాగే 9th వార్డ్ కౌన్సిలర్ సుగుణక్క, మేమందరం కూడా మీకోసమే బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ 1 hour నుంచి కూడా పోవాలి పిల్లలతో స్పెండ్ చేయాలనే కోరిక మేరకు ఇక్కడికి వచ్చినాము. డెఫినెట్ గా మీతోటి వస్తే బతుకమ్మ ఆడే పోతాము. మీరు కూడా మరి నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏం లే, దసరా హాలిడేస్ వచ్చింది కదా అని చెప్పేసి మీ పేరెంట్స్ ని, మీ నాన్నమ్మలని, తాతలని మిస్ చేయకండి. అందరితో మంచిగా టైం స్పెండ్ చేసి మీకు నచ్చిన ఫుడ్ వండిపించుకొని తినండి, ఓకేనా? బయట జంక్ ఫుడ్స్, అదే హాలిడేస్ వచ్చినాయి కదా దోస్తులతో తిరుగుదాం, బైక్ల మీద ఒక రౌండ్ వేసేద్దాము అని కాదు. మంచిగా మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. డాండియా ఉన్నా కానీ మీ మదర్స్ తోటి, సిస్టర్స్ తోటి తీసుకెళ్లి డాండియా సెలబ్రేషన్స్ లో పాల్గొనండి. మంచిగా మీకు కూడా అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్. లేడీస్ ఫ్యూచర్ లో ఆఫ్టర్ మ్యారేజ్ ఒక ఫ్యామిలీకి వెళ్ళిపోతారు. ఉన్నప్పుడే మనకి ఫ్యామిలీ విలువ అనేది పక్కగా తెలవాలా. ఎందుకంటే నేను ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను అనుకుంటా, అలా మమ్మీ డాడీ వాళ్ళతోటి మంచిగా స్పెండ్ చేసి ఉంటే బాగుండేదేమో, మా నాన్నమ్మలతోటి తాతలతోటి అని అనిపిస్తుంది. సో ఇట్లాంటి మంచి మెమోరీస్ ని మీరు మిస్ కావద్దని కోరుకుంటున్నా. ఏదన్నా మన ఫ్యామిలీకి ఫస్ట్ 90% ప్రియారిటీ టైం ఇవ్వండి, ఒక 10% ఫ్రెండ్స్ కి సరిపోతుంది. తమ్ముడు ఏమంటావు? వాళ్ళని పెళ్లి చేసుకోబోతారు, మేము వెళ్ళిపోతాం, ఫ్యామిలీతో ఉంటాం కదా అంటాం. ఇప్పుడున్న జనరేషన్స్ ఎట్లున్నాయి? మదర్ వద్దు, ఫాదర్ వద్దు, అక్క వద్దు, తమ్ముడు వద్దు, చెల్లొద్దు. నేను నా పిల్లలు పిల్లలుంటే చాలు అని సో ఏదున్నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. మీ హెల్త్ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. పండగ ఉంది కాబట్టి అమ్మవారిని మీ హెల్త్ కూడా చూసుకోండి. జంక్ ఫుడ్ తిని హెల్త్ పాడు చేసుకోకండి. హెల్త్ జాగ్రత్త, హెల్త్ తర్వాతనే ఏదైనా. అందరు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, మరి మీ యొక్క ఫ్యూచర్ బ్రైట్ ఉండాలని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ, అందరు కూడా మా కౌన్సిలర్స్ తరఫున, అలాగే నేను మా టీచర్స్ అందరి తరఫున కూడా మీ యొక్క ఫ్యూచర్ కి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు వన్స్ అగైన్. థ్యాంక్ యూ స్కూల్ కాలేజ్, థ్యాంక్ యూ సో మచ్. జూనియర్ కాలేజ్, ఓటీఆర్ అండ్ పీజీఆర్ మహిళా అధ్యాపకులు అందరూ కూడా వేదికపైకి వచ్చి నెక్స్ట్ మంత్. సో గౌరవ అతిథులు మరియు ముఖ్య అతిథులు విద్యార్థిని స్ఫూర్తి వొకేషనల్ కాలేజ్ ఆధ్వర్యంలో మరి బతుకమ్మ సంబరాలకి ఆహ్వానించిన స్టాఫ్, టీచర్స్, పెద్దలకి అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి, మా సిస్టర్స్ కి, బ్రదర్స్ కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. స్ఫూర్తి ఒకేషనల్ అంటేనే కామారెడ్డిలో వెరీ టాలెంటెడ్, వెరీ ఒక స్ఫూర్తి అనే పేరులో ఉంది. ఒక స్ఫూర్తిని తీసుకొస్తారు మీరందరూ కూడా. మరి మీ అందరికి కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. ఇది మనకి మొదటి మెట్టు. ఇది స్టార్ట్ చేసినామంటే ఇక కంప్లీట్ గా స్టెప్ టు స్టెప్ పోతూనే ఉండాలి. ముందుకి రివర్స్ లేదు.
గట్టిగా చప్పట్లు కొట్టాలి మీ అందరినీ భరిస్తున్నందుకు. అలాగే భరిస్తున్నా లేదా మీ టీచర్స్ మిమ్మల్ని? తమ్ముడు అంటే కదా. మరి తర్వాత మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావాలా. మన సొసైటీ మంచి పేరు, కామారెడ్డిలో ఉన్న స్ఫూర్తి కాలేజీలో చదువుతున్న పిల్లలు డెఫినెట్ గా మంచి పేరు తీసుకొస్తారని నమ్మకం ఉంది. స్ఫూర్తి కాలేజ్ గురించి నాకు తెలుసు, ఎంతో మంది టాపర్స్ ఇక్కడ నుంచి పోయినారు. మరి మీరు కూడా అదే బ్యాచ్ మంచి టాపర్స్ గా ఎదగాలని కోరుకుంటున్నా. బతుకమ్మ ఫ్లవర్స్ లో ఎంతైతే కలర్ఫుల్ ఉంటాయో అంత కలర్ఫుల్ గా మీ ఫ్యూచర్ కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే దసరా సెలబ్రేషన్ షాపింగ్ చేసారు కదా మా అక్కలు చెల్లెలందరూ కూడా. ఇక్కడ అక్కలంటే టీచరా చేసిరా లేదా? డల్లుగా ఎందుకున్నారు? రాజు ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్య సేవల వివరాలతో కూడిన బుక్లెట్ ను హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆవిష్కరించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోనే కాన్ఫరెన్స్ హాల్లో ఆరోగ్యశ్రీ పథకంలో అందించే శస్త్రచికిత్సలు, థెరపీల వివరాలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన బుక్లెట్ ను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా అందించే శస్త్రచికిత్సలు, థెరపీల వివరాలను కలిగిన బుక్లెట్ ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డిఆర్ఓ వైవి గణేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితాదేవి, పరకాల హన్మకొండ ఆర్డీఓలు డాక్టర్ కె నారాయణ, వెంకటేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ హితానికి క్లాత్ బ్యాగులనే వినియోగించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హన్మకొండ కలెక్టరేట్ లోనే కాన్ఫరెన్స్ హాల్లో మొప్మా ఆధ్వర్యంలో తయారు చేసిన పర్యావరణ హిత క్లాత్ బ్యాగులను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి ముప్పు కలుగుతుందని, కాబట్టి పర్యావరణ హితానికి క్లాత్ బ్యాగులను వినియోగించుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా కలెక్టరేట్ లో ప్లాస్టిక్ బాటిళ్ల నియంత్రణకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. వెహికల్లో కానీ బైక్లో కానీ రెడీగా ఉంటే మనం ఏదో షాపింగ్ చేసినప్పుడు ఏదో కొనుక్కుని పాటలు అలాంటి కూరగాయలు దానికి అలాంటివి ఉన్నప్పుడు రెడీగా ఉన్న దాన్ని ఉపయోగించుకుంటే మనం కొంతవరకు నివారించుకోవడం అవుతాము. కాబట్టి ఈ యొక్క ఉద్దేశంతో మన కలెక్టర్ మంచి ఉద్దేశంతో మన కొంత ఈ మెటీరియల్ వాడుకుంటే మనం అందరూ ఉపయోగించుకోవడానికి ఈ ఉద్దేశం ఉంది. కాబట్టి క్యాంటీన్లు కూడా ఉంటాయి ఎక్కువ జిల్లా కలెక్టర్ గారిని ఆలోచించగా కోరుతున్నాం. చూడడం జరుగుతుంది. వీటిని పెద్ద బ్యాగ్ 50 రూపాయలు, చిన్న బ్యాగ్ 40 రూపాయలు. కాబట్టి మనం మన క్యాంటీన్లో అవైలబుల్ ఉంటే డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. 2 రకాలుగా మనకు వస్తుంది, పర్యావరణ పరిరక్షణకు మరియు వాళ్ళ ఉపాధి కూడా మనకు వస్తుంది. ఈ ఇనిషియేటివ్ మనకి డిఆర్ఓ గారు అలాంగ్ విత్ మెప్మా టీమ్ కలిసి ప్లాన్ చేశారు. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. మనము కలెక్టరేట్లో చాలా వరకు ప్లాస్టిక్ బ్యాన్ చేయడానికి ట్రై చేసాము. ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్స్ కొన్ని మీటింగ్స్ వారు పెట్టుకున్నప్పుడు వాటర్ బాటిల్స్ తీసుకొస్తున్నారు. బట్ వీ రిక్వెస్ట్ యూ దట్ కంప్లీట్గా వాటర్ బాటిల్స్ వరకు ఫస్ట్ ఎలిమినేట్ చేసుకొని స్లోగా వేరే అదర్ ప్లాస్టిక్ మెటీరియల్స్ కూడా మనం కట్ చేయాలి. ఈ బ్యాగ్స్ అనేది మెప్మా ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ కింద ఒక మహిళా గ్రూపే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో ఫర్ ఫాలోయింగ్ ప్లాస్టిక్ ఫ్రీ కలెక్టరేట్ మిషన్ ఇది ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో టు హెల్ప్ టేక్ అప్ దిస్ ప్రోగ్రామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరిపేట పట్టణంలోని బంగ్లాలో అటుకుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర రాయ్. దేవి శరణవరాత్రి మహోత్సవ వేడుకలలో కుటుంబ సమేతంగా నాయని రాజేందర్ రెడ్డి, ధర్మపతి నాయని నీలిమారెడ్డి. హన్మకొండ సుబేదారి ఎమ్మెల్యే కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియమితులైన వీరం సునంద, సుధాకర్ రెడ్డి. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా జైనూర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆదివాసీ మహిళ.
జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమం